ఎవరి జోలికైనా వెళ్ళొచ్చు కానీ వ్యాపార పారిశ్రామికవేత్తల జోలికి పోకూడదు. పోతే రాష్ట్రానికి అతిపెద్ద దెబ్బ. తెలంగాణ ఉద్యమం సందర్భంలో బలహీనపడ్డ రియల్ ఎస్టేట్ తెలంగాణ ఉద్యమం పూర్తయ్యాక అసలు ఏమవుతుందో అనుకున్నారు అందరూ. కానీ కేసీఆర్ 10 ఏళ్లలో కూడా ఒక్క సంస్థ జోలికి కూడా పోలేదు. ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టారని చెప్పేసి ఎక్కడా వేధించలేదు. ఫలితం ఆ రాష్ట్రం ఇవాళ హైటెక్ సిటీలో కొత్తగా కట్టింది 3 వంతులు. కొత్తగా కట్టింది 3 వంతుల పార్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు తెలుగుదేశం హయాం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రియల్ ఎస్టేట్ దెబ్బ కొట్టడానికి చట్టబద్ధమైన ఒక పాలసీ తీసుకొచ్చాడు 3 రాజధానులని. అంతేగాని అమరావతిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు పగలకొట్టలా, ధ్వంసం చేయలా, నాశనం చేయలా. కొనడానికి ఎవడూ రాలేదు అంతే. ఎట్లాగే ఉన్నాయి కదా వెంచర్లన్నీ. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఓ పక్కన విశాఖపట్నంలో మాజీ ఎంపీకి సంబంధించినటువంటి వెంచర్ నాశనం చేశారు. మొన్న గన్నవరానికి సంబంధించి అక్కడ తవ్విపడేశారు ఒక వెంచర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడికి సంబంధించినటువంటిదని. అట్లాగే నిన్న మరొక ఇష్యూ జరిగినటువంటిది, ఇది విస్సన్నపేటలో ఒక లేఅవుట్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి లేఅవుట్ని తవ్వేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలని ఆ వెంచర్లను నాశనం చేయడం అన్నట్టు. ఇది ఏ విధమైనటువంటి రాజకీయం? తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు వెంచర్లు వేస్తారు కదా, రేపు పొద్దున వైసీపీ వచ్చి ధ్వంసం చేయాలా అయ్యి? ఇప్పుడు ఇందులో నష్టపోయేది ఎవడు? భూములు కొనుక్కున్నటువంటి సామాన్యుడు. అంతే కదా. ఈ పరిస్థితి ఎందుకు రావాలి అసలు? ఎక్కడికి పోతున్నాం మనం అసలు? ఆంధ్రప్రదేశ్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.